వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే 2023 జనవరి 1 నుండి ఇవ్వాల్సిన డిఏను 3.64% మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ 16/3/2024ని జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే పెంచిన డిఏ 3.64% ఈ నెల అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తూ మే 1వ తేదీ వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో ప్రస్తుతం ఉన్న డిఏ 26.39%ని ఇప్పుడు మంజూరు చేసిన 3.64% డిఏతో కలిపితే ఉద్యోగుల మొత్తం డిఏ 30.03%కి చేరుతుంది. దీని ద్వారా ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు పెరగనున్నాయి. ఒక ఉదాహరణ చూసినట్లయితే ఒక ఉద్యోగి బేసిక్ 52,600 రూపాయలుగా తీసుకుంటే దాని మీద ప్రజెంట్ డిఏ లెక్కిస్తే అంటే 26.39%తో లెక్కిస్తే 13,881 రూపాయలు వచ్చింది. అదే కొత్త డిఏ 30.03%తో లెక్కిస్తే 15,796 రూపాయలు వచ్చింది. అయితే ఎంత జీతం పెరుగుతుంది అనేది చూసినట్లయితే డిఫరెన్స్ న్యూ డిఏ మైనస్ ప్రజెంట్ డిఏ క్యాలిక్యులేట్ చేస్తే 1,915 రూపాయలు వచ్చింది. అంటే దీని అర్థం 52,600 రూపాయల బేసిక్ గల ఒక ఉద్యోగికి ఈ ఏప్రిల్ నెల జీతం 1,915 రూపాయలు పెరుగుతుందని. ఈ విధంగా ఎవరికి అంటే ఎంత బేసిక్ కి ఎంత డిఏ పెరిగింది అనేది స్టార్టింగ్ బేసిక్ 20,000 రూపాయల నుండి లాస్ట్ బేసిక్ 1,79,000 వరకు నేను క్యాలిక్యులేట్ చేసి ఉద్యోగులందరికీ ఉపయోగపడేలాగా ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే పే, న్యూ డిఏ, ఓల్డ్ డిఏ డిఫరెన్స్ అని ఉన్నాయి. డిఫరెన్స్ లో ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఈ ఏప్రిల్ నెల జీతంలో పెరుగుతుందని అర్థం. ఉద్యోగులందరికీ ఉపయోగపడే విధంగా స్టార్టింగ్ బేసిక్ 20,000 రూపాయల నుండి లాస్ట్ బేసిక్ 1,79,000 వరకు అందరు బేసిక్లు వచ్చే విధంగా నేను ఈ చార్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. మీ బేసిక్ ఎక్కడుందో చూసుకొని ఏప్రిల్ నెల జీతం ఎంత పెరుగుతుంది అనేది డిఫరెన్స్ లో మీరు చూసుకోవచ్చు. లేకపోతే మీ బేసిక్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మీకు ఈ ఏప్రిల్ నెల జీతం ఎంత పెరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఈ వీడియోని మీ తోటి ఉద్యోగులకు షేర్ చేయండి, వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక మంచి వీడియో చేశానని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.